మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి చాలా ముఖ్యమైనటువంటి 8వ తరగతిలో మరి చాలా ముఖ్యమైనటువంటి నోట్స్ అండి. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇక్కడ చూద్దామండి. శాశ్వత శిస్తు విధానం కార్నవాలిస్ ఎప్పుడు ప్రవేశపెట్టాడు అంటే 1793లో. శాశ్వత శిస్తు విధానం కార్నవాలిస్ 1793లో బెంగాల్, బీహార్ ప్రావిన్సులలో ఇది అమలు చేయబడిన ప్రాంతం. మరి భూమి శిస్తు మొత్తాన్ని శాశ్వతంగా నిర్ణయించారండి. దీనిని వసూలు చేసే బాధ్యతను జమీందారులకు అప్పగించడం జరిగింది. శాశ్వత శిస్తు విధానంలో ఎవరు వసూలు చేసేవారు శిస్తునంటే జమీందారులు. నెక్స్ట్ మహల్వారీ విధానం. హాల్ట్ మెకంజీ రూపొందించారండి మహల్వారీ విధానాన్ని 1822లో. ఈ మహల్వారీ విధానం అనేది ఉత్తర అంటే వాయువ్య ప్రావిన్సుల్లో దీన్ని అమలులో పెట్టేవారు అనమాట. ఇక్కడ మహల్వారీలో మహల్ అంటే గ్రామం, అంటే ఒక గ్రామాన్ని యూనిట్గా శిస్తు నిర్ధారణ చేసేవారు. శిస్తు వసూలు బాధ్యత అనేది గ్రామ పెద్దది. శిస్తు మార్చుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ శాశ్వత శిస్తు విధానంలో జమీందారులు చేసేవారు. మహల్వారీ విధానంలో శిస్తు వసూలు చేసే బాధ్యత గ్రామ పెద్దది. మారింది చూసారా. ఇక్కడ శాశ్వత శిస్తు విధానం అనేది 1792, మహల్వారీ విధానం 1822. నెక్స్ట్ రైతువారీ విధానం. ఈ విధానాన్ని థామస్ మన్రో, అలెగ్జాండర్ రీడ్ రైతువారీ వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది 1820 తర్వాత. ఈ రైతువారీ విధానం అనేది దక్షిణ భారతదేశమైనటువంటి మద్రాసు, బాంబేల్లో ఈ విధానాన్ని అమలు చేశారు. ఇక్కడ మధ్యవర్తులు అంటే జమీందారులు ఎవరు లేకుండా నేరుగా రైతుల నుండే శిస్తు వసూలు చేసే విధానాన్ని ఈ రైతువారీ విధానము అమల్లోకి వచ్చిందండి. నెక్స్ట్ గిరిజన తెగలు నివసించే ప్రాంతాలు వారి ప్రధాన వృత్తి. ముండాలు ఎక్కడుంటారు? ముండాలు చోటా నాగపూర్లో ఉండేవారండి. జార్ఖండ్ రాష్ట్రంలో చోటా నాగపూర్ ప్రాంతాల్లో ముండాలు ఉండేవారు. వీళ్ళు ఏం చేసేవారంటే అడవిని శుభ్రం చేసి స్థిర వ్యవసాయం చేసేవారండి. ముండాల్లో ఒక నాయకుడు ఉన్నాడు, అతిపెద్ద నాయకుడు. ఆయన పేరు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి, ఒకసారి తరుద్దాం. ఆయనకి స్పెషల్గా మన రాష్ట్రంలో స్పెషల్ రోజులు జరిపారండి. ఆయనకి జయంతి వేడుకలు జరిపారండి. కోండులు ఎక్కడుంటారంటే ఒరిస్సాలో. అడవి పండ్లు, వేర్ల సేకరణ, ఉమ్మడి వేట, అటవీ ఉత్పత్తుల అమ్మకం వీళ్ళందరూ కూడా ఒరిస్సాలో ఉన్నటువంటి కోండుల యొక్క పని అండి. నెక్స్ట్ బైగాలు మధ్య భారతదేశంలో ఉంటారు. అటవీ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడేవారు బైగాలు. వీళ్ళు ఏమనుకునేవారంటే కూలి పనులని అవమానంగా భావించేవారండి. కూలి పనికి వెళ్ళడం అనేది అవమానంగా భావించేవారు ఈ బైగాలు మధ్య భారతదేశంలో ఉండేవారు. నెక్స్ట్ వాన్ గుజ్జార్లు పంజాబ్ కొండ ప్రాంతాలలో ఉండేవారు. ఈ వాన్ గుజ్జార్లు సంచార పశువుల కాపర్లు అండి వాన్ గుజ్జార్లు. నెక్స్ట్ లంబాడీలు ఆంధ్రప్రదేశ్. వీళ్ళు కూడా ఆవులండి, ప్రత్యేకంగా ఆవులు. వాన్ గుజ్జార్లు కూడా ఆవులు, సంచార పశువుల కాపర్లు అండి. నెక్స్ట్ గద్దీలు కులు ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్ అని చెప్పుకున్నాం కదా, కులు ప్రాంతం గొర్రెల కాపర్లు. బకర్వాలు, బకరా అంటే మేక, కాశ్మీర్లో మేకల కాపర్లు. సంతాలులు అంటే బీహార్, జార్ఖండ్లో ఉంటారండి. బీహార్, జార్ఖండ్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే పట్టుగోళ్ల పెంపకాన్ని పెంచుతారండి. అదేవిధంగా స్థిర వ్యవసాయం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నాయకుడు తిరుగుబాటు చేసిన ప్రాంతాలను చూద్దామండి. బహదూర్ షా జాఫర్ ఢిల్లీలో చేశారు. మొత్తం ఈ యొక్క ఉద్యమాన మొత్తానికి కూడా నామమాత్రపు నాయకుడు ఎవరు అంటే జాఫర్ గారు. బక్త్ ఖాన్ ఈయన కూడా ఢిల్లీ ప్రాంతంలో తిరుగుబాటు చేసిన నాయకుడు. బక్త్ ఖాన్ అంటే బరేలీ నుండి వచ్చిన సైనికులకి నాయకత్వం వహించాడు బక్త్ ఖాన్ అండి. నానా సాహెబ్
తాంతియా తోపే. వీళ్ళు కాన్పూర్లో తిరుగుబాటు చేశారండి. మరి ఈ కాన్పూర్ ఏ రాష్ట్రంలో ఉందో తెలుస్తూ తప్పనిసరిగా కామెంట్ చేయండి. బేగం హజరత్ మహల్ బ్రిటిష్ ఖాదిర్ హజరత్ మహల్ ఖాదిర్ ఎక్కడ ఉంటారంటే లక్నో, ఉత్తరప్రదేశ్. రాణి లక్ష్మీబాయి ఝాన్సీ పేరు మీదుగా ఝాన్సీ లక్ష్మీబాయి పేరు వస్తుంది, ఝాన్సీ. రాణి అవంతిబాయి లోధి రామగఢ్. ఇది ఎక్కడ ఉందంటే రాణి అవంతిబాయి లోధి రామగఢ్. ఈ రామగఢ్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతం అండి. వీర్ కున్వర్ సింగ్ బీహార్ అండి. వీర్ కున్వర్ సింగ్ బీహార్. మౌల్వీ అహ్మదుల్లా షా ఈ ఫైజాబాద్ వద్ద తిరుగుబాటు చేసిన ప్రాంతం అండి. ఫైజాబాద్, అహ్మదుల్లా షా. వస్త్రం పేరు, వాటి యొక్క చరిత్ర, ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు. మస్లిన్ అనే వస్త్రం చూసుకున్నట్లయితే మొసూల్ అనే ప్రాంతం నుంచి వచ్చిందండి. ఈ మొసూల్ అనేది ప్రస్తుతం ఇరాక్ గుండా అరబ్ వర్తకులు తెచ్చిన సన్నని వస్త్రం కావడంతో ఈ యూరోపియన్లు దీన్ని మస్లిన్ అని పిలవడం జరిగిందండి. ఈ మోసూల్ అనే ప్రస్తుతం ఇరాక్ గుండా అరబ్ వర్తకులు తీసుకొచ్చారండి ఈ యొక్క వస్త్రాన్ని. నెక్స్ట్ కాలికో ఏ ప్రాంతం నుండి వచ్చిందని కూడా అడుగుతుంటారు, చూసుకుంటే ఇబ్బంది ఉంటుంది. అందుకనే షార్ట్ కట్ నోట్స్ అయితే తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాలికో అనే వస్త్రం పోర్చుగీస్ వారు మొదట అడుగుపెట్టిన కాలికట్ పేరు మీదుగా నూలు వస్త్రాలకి ఈ పేరు వచ్చిందండి. పోర్చుగీస్ వారు అడుగుపెట్టిన కాలికట్ కేరళలో ఉంది కదా, దాని పేరు మీదుగా ఈ నూలు వస్త్రాలకు కాలికో అనే పేరు వచ్చిందండి. నెక్స్ట్ చింట్. ఇది ఒక హిందీ పదము, చింట్ నుండి పుట్టిందండి. చింట్ ముద్రించినటువంటి చిన్న పూల డిజైన్లు గల రంగుల వస్త్రాన్ని చింజ్ అంటారండి. చిన్న పూల డిజైన్లు గల రంగుల వస్త్రాన్ని చింజ్ అంటారు. ఇది ఎక్కడ ఉందంటే మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్లో చింజ్ అండి. నెక్స్ట్ బాగుంది అన్న, బాందన. ఇది కూడా హిందీ పదం అండి. చిండ్ హిందీ పదము, బాందన అది కూడా హిందీ పదమే. బాందన అంటే ముడి వేయడం, దాని నుండి వచ్చిందండి బాందన్న. టై అండ్ డై పద్ధతిలో రంగులు అద్దిన కండువ. బాందన అనేది ఏంటి? కండువ వేసుకొని బాగుందన్న అంటున్నాడు అనమాట. ఎవరు? రాజస్థాన్ గుజరాత్ వాళ్ళు కండువ వేసుకుంటారు కదా, కండువ వేసుకొని ఏమంటారు? బాగుందన్న అంటారు అనమాట. ముడేసినట్టు వేస్తారు చూసారా, మెడత పెట్టి ఈ మెడలో వేసి ఇలా మళ్ళీ వెనక్కేస్తారు కదా, ముడి వేసినట్టు వేస్తారు. బాందన అంటే ముడి వేయడం. ఇక్కడ మొత్తం అన్నీ తెలిసిపోతుంది మనకి. చింజ్ అనేది ఇది కూడా హిందీ పదమేనండి. చింట్ అనే పదం నుంచి వచ్చింది. చిన్న పూల డిజైన్లు గల రంగుల వస్త్రం చింజ్. నెక్స్ట్ జందాని మగ్గంపై అలంకారాలు నేసిన చక్కటి మస్లిన్. బూడిద తెలుపు రంగులు బంగారు దారాలతో కూడినది ఈ జందాని. ఇది ఢాకాలో ఉందండి, లక్నోలో కూడా. లక్నో ఉత్తరప్రదేశ్, ఢాకా అంటే బెంగాల్. నేత కార్మిక సముదాయం పేరు, నివసించే ప్రాంతం అండి. తంతి బెంగాల్లో ఉంది. జులాహాలు అంటే మోమిస్ ఉత్తర భారతదేశంలో ఉంది. సాలే, కైకోలూర్, దేవాంగులు వీళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నారు. అగారియాలు అంటే మధ్య భారతదేశంలో ఉన్నారండి. వీళ్ళని ఇనుము శుద్ధి చేసేవారిని అగారియాలు అంటారండి. ప్రముఖ వ్యక్తి పేరు, విద్యారంగంలో వారి యొక్క పాత్ర ఏమిటి? విలియం జోన్స్ లేకపోతే హెన్రీ కోల్బ్రూక్. వీళ్ళు ఏంటంటే ప్రాచ్యవాదులు అండి. ప్రాచీన భారత సంస్కృతులు మరియు భాషల పట్ల గౌరవం, వారి ఆ యొక్క భాషల అధ్యయనానికి సంస్థలు స్థాపించారు విలియం జోన్స్, కోల్బ్రూక్ వీళ్ళు. థామస్ బాబింగ్టన్ మెకాలే. ఈ మెకాలే ఆంగ్ల విద్యను గట్టిగా సమర్థించాడండి. మోకాలు అడ్డెట్టాడు అనమాట మన తెలుగు విద్యకు. ఆంగ్ల విద్యను గట్టిగా సమర్థించి మోకాలు అడ్డెట్టాడు తెలుగు విద్యకు. భారతీయ ఆసియా సాహిత్యాన్ని
భారతీయ సాహిత్యము ఆసియా సాహిత్యాన్ని అశాస్త్రీయమైనదిగా విమర్శించి పాశ్చాత్య విజ్ఞానమే గొప్పదని వాదించింది మెకాలే. నెక్స్ట్ చార్లెస్ వుడ్ 1854లో వుడ్స్ డిస్పాచ్ రూపకర్త అండి. విలియం ఆడమ్ స్థానిక విద్యా విధానం పాఠశాలలపై సర్వే చేశాడండి. విలియం ఆడమ్ సర్వే చేసి ఆనాటి వశ్యత ఫ్లెక్సిబిలిటీ కలిగిన గ్రామీణ విద్యా వ్యవస్థను నివేదించాడండి ఈ స్కాటిష్ మిషనరీ ఆడమ్ గారు. నెక్స్ట్ మహాత్మా గాంధీ ఆంగ్ల విద్యను తీవ్రంగా వ్యతిరేకించాడు. మాతృభాషలో బోధన జరగాలని, చేతి వృత్తుల ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధించడమే నిజమైన విద్య అని నమ్మాడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ సహజమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతమైన సృజనాత్మకమైనటువంటి అభ్యసనం జరగాలని భావించి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్ను స్థాపించాడండి. నెక్స్ట్ అరవింద ఘోష్ విద్యార్థుల్లో జాతీయత స్ఫూర్తిని మేల్కొల్పడమే జాతీయ విద్యా లక్ష్యమని, ఆధునిక శాస్త్రీయ అధ్యయనంలో అభ్యసనంతో పాటు చేతి పనులు కూడా నేర్పాలని ఉద్బోధించాడండి. సంఘ సంస్కృతి పేరు స్థాపించిన సంస్థ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం, జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజ్, స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం, స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్, ఘాసీదాస్ సత్నామి ఉద్యమం మధ్య భారతదేశంలో చర్మకారుల కోసం అండి. హరిదాస్ ఠాకూర్ మత్వా త్యాగ కోసం ఉద్యమం చేశారు. హరిదాస్ ఠాకూర్ తూర్పు బెంగాల్లో. బిఆర్ అంబేద్కర్ ఆలయ ప్రవేశ ఉద్యమం అండి. ఈవి రామస్వామి నాయకర్ పెరియర్ ఆత్మ గౌరవ ఉద్యమం అండి. హెన్రీ లూయిస్ వివిఎస్ డెరోజియో యంగ్ బెంగాల్ ఉద్యమం డెరోజియో. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ఉద్యమం అండి. నాయకుడి పేరు, ఉద్యమంలో వారి పాత్ర చూద్దామండి. దాదాబాయ్ నవరోజ్ ప్రారంభ మితవాద నాయకుడు అండి ఈయన. దాదాబాయ్ నవరోజ్ కురువృద్ధుడు అంటాం. పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా పుస్తకం ద్వారా బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీని ఎండగట్టారండి. మరి దాదాబాయి నవరోజ్ యొక్క పుస్తకం ఏంటి? పావర్టీ అండ్ ఇన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం ద్వారా బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీని ఎండగట్టారండి. బాలగంగాధర్ తిలక్ అతివాద నాయకుడు అండి. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించారు. కేసరి అనే పత్రికా సంపాదకుడు బాలగంగాధర్ తిలక్ కేసరి. సరోజినీ నాయుడు దండియాత్రలో పాల్గొన్నటువంటి ప్రముఖ పాత్ర పోషించింది సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు 1925లో. భగత్ సింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించిన విప్లవకారుడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ HSRA స్థాపించిన విప్లవకారుడు భగత్ సింగ్. 1931లో బ్రిటిష్ వారిచే ఉరి తీయబడ్డాడు భగత్ సింగ్. సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్ర్యం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ ఐఎన్ఏను నిర్మించిన విప్లవ వీరుడు సుభాష్ చంద్రబోస్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ వాయువ్య సరిహద్దు ప్రాంత నాయకుడు. ఇతనికి ఉన్న మరో పేరు సరిహద్దు గాంధీ, బాద్షా ఖాన్ అంటారండి. ఖుదాయి ఖిద్మత్ గార్ ఉద్యమ నాయకుడు. ఉద్యమ స్థాపకుడు ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. దేశ విభజన తీవ్రంగా వ్యతిరేకించింది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. నెక్స్ట్ కేంద్ర జాబితాలో పన్నులు, రక్షణ, విదేశీ వ్యవహారాలు ఉంటాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుందండి. రాష్ట్ర జాబితా చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ఈ రాష్ట్ర జాబితానికి సంబంధించింది విద్యా, వైద్యం. ఉమ్మడి జాబితాకి సంబంధించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఉమ్మడిగా బాధ్యత వహిస్తాయి. ఈ ఉమ్మడి జాబితాలకు అడవులు, వ్యవసాయం అనేది వస్తుందండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది.
1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరిగింది. తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి ఇంగ్లాండ్ రానైనటువంటి ఎలిజబెత్ I నుండి చార్టర్ చట్టం పొందింది 1600 సంవత్సరంలో. చార్టర్ చట్టం ఎలిజబెత్ I నుండి ఏ సంవత్సరంలో పొందారు అంటే 1600. ఎవరో ఉంటే ఆ సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ. నెక్స్ట్ 1781లో అరబిక్ పర్షియన్ విద్యాభివృద్ధి కోసము కొరకు ఈ మదర్సాలు స్థాపించబడిందండి. మదర్సా కలకత్తాలో స్థాపించబడింది 1781లో అరబిక్ పర్షియన్ విద్యాభివృద్ధి కోసం అండి. 1781లో హిందూ కళాశాల అంటే బెనారస్ కళాశాల ప్రాచీన సంస్కృత గ్రంథాల యొక్క అధ్యయనానికి స్థాపించడానికి తెలియజేయడానికి బెనారస్ కళాశాలను స్థాపించడం జరిగిందండి. 1800లో ప్రింటింగ్ ప్రెస్ సెరాంపూర్లో ప్రింటింగ్ ప్రెస్ గురించి చెప్పడం జరిగింది. క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేది స్థాపించబడడం జరిగింది 1800లో. 1818లో మిషనరీ కళాశాల సెరాంపూర్లో స్థానికంగా స్థాపించబడిందండి. 1830లో బ్రహ్మ సమాజం స్థాపించబడింది. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించారు బ్రహ్మ సమాజం 1830. 1840 పరమహంస మండలి బొంబాయిలో స్థాపించారండి. రామకృష్ణ పరమహంస కుల వ్యవస్థ నిర్మూలన కొరకు స్థాపించబడిందండి. 1857లో విశ్వవిద్యాలయాలు స్థాపన జరిగిందండి. కలకత్తా, మద్రాసు, బొంబాయి నగరాల్లో విశ్వవిద్యాలయ స్థాపన అనేది 1857లో జరిగింది. 1864లో వేద సమాజం అంటే మద్రాసులో బ్రహ్మ సమాజం ప్రేరణతో వేద సమాజం అనేది స్థాపించడం జరిగింది 1864లో. నెక్స్ట్ 1867లో ప్రార్థనా సమాజం ముంబైలో జరిగిందండి. ఈ ప్రార్థనా సమాజాన్ని ఆత్మారాం పాండురంగ స్థాపించారండి బొంబాయిలో. నెక్స్ట్ 1873లో సింగ్ సభ అండి. సింగ్ సభ అమృత్సర్లో స్థాపించారు. మొదటి సింగ్ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది 1873లో. 1875లో ఆర్య సమాజం దయానంద్ సరస్వతి ఆర్య సమాజం 1875. అలీగఢ్ పాఠశాలను 1875లో స్థాపించారండి. ఈ రెండు ఒకే సంవత్సరం. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చేత అలీగఢ్లో అలీగఢ్ కళాశాలను స్థాపించారండి. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. బొంబాయిలో 72 మంది ప్రతినిధులతో స్థాపించారండి భారత జాతీయ కాంగ్రెస్. 1901లో శాంతినికేతన్ స్థాపించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించారండి. 1912లో టాటా ఇనుము ఉక్కు కంపెనీ స్థాపించడం జరిగింది. 1912లో దీన్నే టిస్కో అంటారు, టాటా ఐరన్ అండ్ స్టీల్ అండ్ కంపెనీ. ఈ టిస్కో అనేది జంషెడ్పూర్లో తన ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించడం జరిగిందండి. టిస్కో ఎప్పుడు స్థాపించారని 1912లో. 1920 దశకంలో భారత జాతీయ అభిలేఖాగారం ఎప్పుడు ఎక్కడ ఎలా పాఠంలో ఉంటుంది అనమాట. న్యూఢిల్లీలో నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయబడిందండి. ఈ జాతీయ అభిలేఖాగారానికి న్యూఢిల్లీలో ఉన్న పేరేంటే నేషనల్ ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియా, దాని కింద ఏర్పాటు చేయడం జరిగింది. 1945 ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ శాంతి కోసం ఈ సంస్థను ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేయడం జరిగిందండి. 1950 ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఆర్థిక వృద్ధి కోసం ఒక ప్లాన్ అంటూ ఉండాలని చెప్పి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇదండి చాలా ముఖ్యమైన టేబుల్స్. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి మరి ఎలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మీ మిత్రులకు షేర్ చేయండి. మరి ఎలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.